విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పివి నరసింహారావు రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి సర్వేల్లో ఆ స్కూల్లోనే ఐఏఎస్, ఐపీఎస్లు చదువుకున్నారని ప్రస్తావించారు. నవోదయకు పూర్తి సర్వేల్ గురుకులమని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ విద్యా నాణ్యత సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచం ఇంకా మెరుగైన నాణ్యమైన విద్య ఆశిస్తుందని తెలిపారు. నేర్చుకోవడమే కాదని నేర్చుకున్న వాళ్లతో ఇక్కడి విద్యార్థులు పోటీ పడాలని సూచించారు. విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న ప్రతిసారి కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదేనని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తాను ఒకటే చెబుతున్నానన్న రేవంత్ రెడ్డి టీచర్ సమస్యలన్నీ తనకు వదిలేయాలని, అడక్క ముందే వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. ప్రమోషన్లు, బదిలీలు కాకుండా మీ ఇంటి వద్దకే పంపించామన్న రేవంత్ రెడ్డి ఇకపై తమ కోసం కాకుండా విద్యార్థుల సమస్యల కోసం తనతో కొట్లాడాలని సూచించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో టీచర్స్ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించి వారి సూచనలు స్వీకరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించడంతో పాటు వెంటనే పరిష్కరించాలని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనిఫామ్లను అక్టోబర్ మొదటి వారంలోగా సిద్ధం చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఎలక్ట్రానిక్ ఆటోలను అందుబాటులోకి తేనుంది. ప్రయాణికులు బస్ టికెట్ తో పాటు ఆటో టికెట్ ను ఒకేసారి బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. తొలి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో, ఆ తర్వాత వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ యాప్ల కంటే తక్కువ ఛార్జీలతో ఈ ఆటోలు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న 2 పని దినాల్లోనే ధృవీకరణ పత్రం అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో గడువు పాటించకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్ లో పడ్డాయి. ఈ పథకం ప్రారంభమైన జూలై 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా 50,000కు పైగా దరఖాస్తులు అందాయి. తొలి రోజే దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటి వరకు సర్టిఫికేట్లు అందలేదని తెలుస్తోంది. దీంతో వారంతా మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు, రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమొరాండంను ధర్మాసనం రద్దు చేసినప్పటికీ ఆ ఉత్తర్వు ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు మాత్రం పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో సాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండబోవని తెలిసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లేదా పూర్తి అయిన ప్రాజెక్టులపై ఈ తీర్పు ప్రభావం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటికే పొందుతున్న ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. పెన్షన్లు, రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ సందర్భంలోనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన్ను బతికించుకునేందుకు హైదరాబాద్, బాంబే, అమెరికా, లండన్ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆయనకు వచ్చింది హార్ట్అటాక్ కాదని అన్నారు. హిమోగ్లోబిన్ పెరిగి లంగ్ సమస్య వల్ల హార్ట్ వాల్వ్లో బ్లాక్ ఏర్పడిందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న హరీష్ రావు అభిమానులు ఆసుపత్రి వద్దకు వచ్చి ఇబ్బంది కలిగించదని కోరారు. భారత హాకీ జట్టు సాంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో ప్రపంచ కప్ కోసం కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై మొదలైన చర్చ రాజకీయ రంగు పులుముకుంది. మాజీ కెప్టెన్ వీరెన్ రస్క్వీనా ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా దీనిపై స్పందించారు. జెర్సీ మార్చిన విద్యా విధానంలో చరిత్రను తిరగరాయాలని చూసిన ప్రజల ఆలోచనను మార్చడం సాధ్యం కాదని చెప్పారు. జంతర్ మంతర్లో యువత వ్యక్తం చేసిన అభిప్రాయాలే దీనికి నిదర్శనమని అన్నారు. సోదరభావం, ఐక్యత, సత్యం, అహింసలోని దేశ ఆత్మ ఉందన్న ప్రియాంక గాంధీ ద్వేషం రెచ్చగొట్టినా, హింసను ప్రోత్సహించిన భారత మూల విలువలను ఎవరూ చెరిపేలేరని స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని కంపెనీలు, వాణిజ్య సంస్థలు తమ ఉద్యోగాలకు వీలైతే వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని తెలిపారు. అది వీలుపడని పక్షంలో 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచే దశల వారీగా విధులను ముగించేలా అనుమతించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అడ్వైజరీని రిలీజ్ చేశారు. భారీ వర్షాల సమయంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను అరికట్టడం, అత్యవసర సేవల వాహనాలకు ఆటంకం కలగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.